ఆర్టీవీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ఈ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఇప్పటి నుంచి ఒక్కసారి దీనికి సంబంధించి ఆ వెదర్ అప్డేట్ చూపించే ప్రయత్నం చేస్తాను. భయపడద్దు, బట్ జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలోని దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. మరి ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం తర్వాత వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందంటూ చెప్తోంది. లోతట్టు అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది దానికి సంబంధించి డీటెయిల్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు సిచ్యువేషన్స్ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ఆగ్నేయ బంగాళాఖాతం అంటే ఇది ఈ ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఇక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కాస్త ఇటు వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే కూడా భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి. ఒకసారి క్లోజ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక క్లోజ్ షాట్లోకి వెళ్ళి మేము చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి మీరు జూమ్లో చూసే ప్రయత్నం చేయండి. ఇదిగో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇటు విశాఖపట్నానికి సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, అసలు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు దక్షిణ అండమాన్ సముద్రం అలాగే దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు మరియు దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్న సందర్భం. అంటే ఈ బంగాళాఖాతానికి సంబంధించి ఇప్పుడు ఇంకొక 24 గంటలు అంటే దాదాపుగా ఇంకొక 17 లేకపోతే 15 నుంచి 20 గంటలు అనుకుందాం. ఈ మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ఏకంగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్యాబ్కి నేను మూవ్ అవుతున్నాను. సో దట్ ఒక్కసారి నేను మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇది ఈ రోజుకి ఎల్లో అలర్ట్ ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కాస్త వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. దాంతోపాటు 21వ తారీఖున కూడా మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ మాత్రమే కొనసాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాలకు. ఇంకా చెప్పాలంటే మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు కూడా మీరు చూస్తే చెన్నైకి అప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం మనకి, అంటే తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి 22 అంటే రేపు మనకి నార్మల్గానే ఉండబోతోంది. ఎందుకంటే రేపు ఇంకా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం ఏర్పడిన తర్వాత 22వ తారీఖున మీరు చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అలాగే తమిళనాడు కేరళకి ఈ 3 ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది వాయుగుండం ప్రభావంతో. ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ చూసే ప్రయత్నం చేస్తే 23వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకకి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత 24వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా ఐ థింక్ కర్ణాటక అలాగే కేరళకు కొంచెం ఇంపాక్ట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఆ తర్వాత 25వ తారీఖున గమనిస్తే కనుక 25వ తారీఖు వరకు భారీ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. 26వ తారీఖున కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ఎల్లో అలర్ట్ ఉంది. అయితే రాయలసీమ మినహా ఇటు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే 26వ తారీఖు వరకు కూడా మనకి భారీ వర్షాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ బట్టి గమనిస్తూ ఉంటే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్కి మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఇటు భారత వాతావరణ శాఖ మిగిలిన ఆ రిపోర్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు చూస్తే మ్యాప్లోని ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఇటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఎటువంటి ప్రభావం ఉందో మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇటు
తమిళనాడు అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో ఇప్పటికీ కాస్త భారీ వర్షాలు పడుతున్నాయి. ఏ మేరకు భారీ వర్షాలు పడుతున్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఒకసారి ఆ రిపోర్ట్ చూపిస్తాను. ఆ రిపోర్ట్ చూపించిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే విజయనగరంలో దాదాపుగా 63 మిల్లీమీటర్లు, 54 మిల్లీమీటర్లు, 34 మిల్లీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదైంది. అంటే 6 సెంటీమీటర్లకు దాదాపుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల మధ్యన, అంటే మాక్సిమం 6 సెంటీమీటర్లు అనుకోవచ్చు విజయనగరం సంబంధించి. అలాగే పార్వతీపురం మన్యంలో కూడా 30 మిల్లీమీటర్లు ఉంది ఇక్కడ. అలాగే విజయనగరంలో 29 మిల్లీమీటర్లు. అంటే విజయనగరం, పార్వతీపురం మన్యం, ఇటు ప్రకాశం, విజయనగరం మీద మనకి ఇంపాక్ట్ అయితే ఈరోజు కనిపించింది అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది. ఒకసారి విజయనగరంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, విజయనగరంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ దానికి తదనుగుణంగా ఒకవేళ మీ ఏరియాలో వర్షం పడుతూ ఉంటే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ ఇటు రిపోర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇది 20, 21, 22, 23, 24, అంటే 24 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 25 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మీరు గమనిస్తే భారీ వర్షం అనేది ఇక్కడ మనకి ఎప్పటి నుంచి ఉంది, 23వ తారీఖు నుంచి మనకి కనిపిస్తూ ఉంది. ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ 24వ తారీఖున మాత్రం మనకి ఇటు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ మీరు అక్కడ గమనిస్తే మనకి బహుశా 23వ తారీఖునే మనకి ఇక్కడ మీరు గమనిస్తే 23వ తారీఖున మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది కనిపిస్తోంది. మీరు గమనించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 23వ తారీఖునే వార్నింగ్ ఇచ్చింది. బట్ ఇక్కడ గమనిస్తే కనుక 24 తారీఖున మేము కొంచెం అటు ఇటుగా మనకి 23వ తారీఖు నుంచి అనుకుందాం. ఏముంటుంది, హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్, అలాగే విత్ లైటనింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, స్క్వాలీ విండ్స్ విత్ విండ్ స్పీడ్ ఆఫ్ 30 to 45 కిలోమీటర్స్. ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే 24వ తారీఖుని మీరు గమనిస్తే కనుక దాదాపుగా 23 నుంచి పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇటు అలర్ట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా 24వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మీరు గమనిస్తే 23వ తారీఖు నుంచి అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ అలర్ట్. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో, మిమ్మల్ని బెదిరించడానికో, లేకపోతే మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడమో ఉద్దేశం కాదు. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందు ఉంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త అలర్ట్గా ఉంటే కనుక ఒకవేళ